అగ్రరాజ్య అమెరికా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా తయారైంది. అందరికీ సాయం చేస్తామని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పే అమెరికా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అంచున నిలబడింది. అమెరికా అంత త్వరగా కోలుకోవడం కూడా కుదరదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ జబ్బలు చరుచుకుంటున్నారు. గురివిందకు తన నలుపు తెలియదన్నట్లుగా అమెరికా ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారవుతోంది. కోవిడ్ టైంలో ఎదురైన కష్టాల కంటే ఘోరమైన ఆర్థిక తిరోగమనాన్ని చవిచూస్తున్నామని అమెరికా ఇంకా గుర్తించలేదు. సమస్యకు త్వరగా పరిష్కారం లభించకపోతే అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 2008లోనే అమెరికాలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. మధ్యలో అది తాత్కాలికంగా సద్దుమణగటానికి, పరిస్థితులు బాగుపడినట్లుగా కనపడటానికి, నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం కావటానికి, జీడీపీ పెరిగినట్లుగా కనపడటానికి కారణం ఏంటంటే ప్రధానంగా అమెరికాలో రోజు 2009లో అధికారంలోకి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన ఒబామా ఉద్దీపన పథకాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. అంటే అమెరికా గవర్నమెంటే పూనుకొని డాలర్లను ముద్రించి పెద్ద ఎత్తున అమెరికా ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచే పని, అమెరికా కార్పొరేట్లు ఏదైతే ఆ సంక్షోభంలో నష్టపోయినాయో 2008 సంక్షోభంలో వాటిని ఆదుకునే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టాడు. సుమారుగా $900 బిలియన్ల దాకా ఆ రోజు ఫస్ట్ ఉద్దీపన పథకాన్ని ఒబామా ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో కూడా ఉద్దీపన పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే అమెరికా మాంద్యం అంచుల్లో ఉందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ హెచ్చరించారు. యుఎస్ జీడీపీలో మూడో వంతు అంటే 33.33% ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుంది లేదా జారుకునేందుకు అధిక అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. మరో మూడో వంతు నిలకడగా సాగుతూ ఉండగా మిగతా మూడో వంతు మాత్రమే పురోగమిస్తుందన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే వ్యోమింగ్, మోంటానా, మిన్నెసోటా, మిసిసిపి, కాన్సాస్, మసాచ్యుసెట్స్ కు మాంద్యం ముప్పు పొంచి ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోత పెట్టడంతో ప్రజలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు కావడంతో ఇప్పుడు ఆయన అంచనా కరెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం సరే మాది కూడా పెరగటం మొదలైంది. దాంతో పాటుగా నిరుద్యోగం పెరగటం అనేది ఒకటి